శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు వ్యవహారాలు తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీకు 2026 మార్చ్ ఎలా ఉంటాయి రాశి ఫలితాలు అంటే, వృషభ రాశి మార్చి గ్రహస్థితి మీ జీవితం ఎందుకు మలుపు తిరుగుతుంది అనేది పెట్టడం చూడండి. గురు భగవానుడు జన్మరాశి 1వ స్థానంలోను, శని 11వ స్థానంలో లాభస్థానంలో, రాహు 10వ స్థానంలో ఉద్యోగ ఖ్యాతిలో, కేతు 4వ స్థానంలో ఇల్లు మనశ్శాంతిలోను, కేతు మన కుజుడు 2వ స్థానం ధనము మాటలోను, సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 11 మరియు 12లో మార్పు చెందుతున్నారు. శుక్ర భగవానుడు 10వ స్థానంలో ప్రభావం చూపిస్తున్నారు. ఇది సాధారణ నెల కాదు. దేవుడు మీకు ఒక పరీక్ష, ఒక అవకాశం 2 ఇస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి నెలగా చెప్పవచ్చు. ఫస్ట్ మనము ప్రైవేటు ఉద్యోగులు తీసుకుంటాం. రాహు 10వ స్థానంలో ఉన్న ఆకస్మిక మార్పులు. ఇంకా కొంచెం చెప్పాలంటే కొంతమందికి ఉద్యోగంలో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రిపేర్ అవ్వడంలో తప్పలేదు. మార్చి 17 తర్వాత ఇంటర్వ్యూలకి మంచి సమయం, ఉగాది తర్వాత అని చెప్పండి. ఏమైనా వచ్చినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కంపెనీలో ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వదలండి, లేకపోతే అది లేక ఇది లేక ఇబ్బంది పడతారు. ఇంకా విదేశాల్లో H1B రాలేదండి, నాకు మేము ఏం చేయాలి, మాకు పిక్ కాలేదు, మేము ఎలా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా వెయిట్, ఇమీడియట్గా వచ్చేయకండి. అక్కడ ఏదో తిప్పలు పడి కొంచెం సాధించని ఒక 1 year వెయిట్ చేయండి. ఇక్కడికి వస్తే ఇంకా మోసంగా ఉంది. కాబట్టి ఉన్న స్థలంలోనే ఉండండి, ఇంకా వెయిట్ చేయండి, భగవంతుని నమ్మండి. తప్పకుండా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. వృషభ రాశి మిత్రులారా, మీరు సాధించడానికి కోసమే పుట్టారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేటప్పటికి పై అధికారుల నుంచి కాస్త ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన ఒక గొప్ప పనికి వాళ్ళు ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి యోగం ఉంది. పాత ఫైల్ ఒకటి అకస్మాత్తుగా ముందుకు వస్తుంది. ఆహా, ఇది ఎన్నో రోజులుగా మిస్ అయిపోయానే, ఇది ఇప్పుడు దొరికింది అని ఒక అద్భుతమైనటువంటి భావన తీసుకుంటారు. చాలా అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఒక చిన్న సున్నితమైనటువంటి వార్నింగ్ అని చెప్పచ్చు. అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకండి. మీ ఉద్యోగం కూడా మీరు కోల్పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా వ్యాపారములు చేసే వాళ్ళకి, అన్ని రకాల వ్యాపారాలకి శని 11వ స్థానంలో ఉండడం వల్ల లాభం ఉంటుంది. కానీ కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల వల్ల కస్టమర్స్ బాధపడే అవకాశాలు ఉంటాయి. కాస్త ఆచితూచి మాట్లాడండి. వచ్చిన కస్టమర్స్ అందరూ దేవుడికి సమానం కాబట్టి వారితో నమస్కార ధోరణితో పిలిచి అద్భుతంగా వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర అమ్మకండి. ఇంకా రియల్ ఎస్టేట్ పాత స్థలాల అమ్మకం జరగవచ్చు, లావాదేవీలన్నీ అవ్వచ్చు. పోస్ట్ మార్చ్ తర్వాత, ఉగాది తర్వాత కొనుగోలు చక్కగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసే వాళ్ళు యంత్రాలకి కాస్త ఓవరాయిల్ చేయడము, ఈ మరమ్మతులన్నీ కూడా చేయడము, లేదా విదేశాల నుంచి మంచి మిషనరీస్ దింపడం అంతా కూడా ఏప్రిల్ తర్వాత మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ ల్యాండ్స్, లోన్స్, తర్వాత చిట్ ఫండ్స్ అవన్నీ వెళ్తున్నారు చూసారా. మీరందరూ కూడా ఒకసారికి 2 సారి డాక్యుమెంటేషన్ అంతా బాగా చదవండి, గోత్రు చేయండి. మీ అడ్వకేట్ దగ్గర, మీ లాయర్ దగ్గర అన్ని చూపించి కరెక్ట్గా ఉందా అని చూపించిన తర్వాత సంతకాలు పెట్టడం, కానీ తొందరపడి సంతకాలు పెట్టి అడ్వాన్స్ ఇచ్చి మోసపోకండి. ఇంకా షేర్ మార్కెట్ హఠాత్ లాభం, హఠాత్తుగా పడిపోవడం 2 జరుగుతుంది కాబట్టి జాగ్రత్త. టూ మచ్ వాల్టేట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయను, కానీ ఇంట్రాడే ఫ్యూచర్ ఆప్షన్స్లో పెట్టి మోసపోకండి. ఎవరెవరో నేను టిప్స్ ఇస్తాను, నేను మీకు పాయింట్స్ ఇచ్చేస్తాను, మీరు ఇన్ని లక్షలు సంపాదించేస్తారు, ఈ ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎవరెవరో పెడుతూ ఉంటారు. దాంట్లో సాధించిన వాళ్ళది ఒక 20 మంది పేరు ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళంతే, మళ్ళీ మీ ఫోన్ కూడా లేపరు. అలాంటివి వాటికి మీకు ఇంత డబ్బులు కడితే మీకు ఇంత మెసేజ్ ఇస్తాం, అసలు నమ్మకండి.
బాగా జాగ్రత్త పడండి. మార్కెట్ ఎలా ఉందో చూడండి. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటుంది. కొంచెం ముందు వెనక ఉన్నా కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఇంకా గురు జన్మరాశిలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది. లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటుంది. బంగారం కొనుగోలు శుభం అని చెప్పచ్చు. అప్పు ఎవరికి ఇవ్వకండి. ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు మిమ్మల్ని శత్రువుల కంటే ఎక్కువ హీనంగా చూస్తారు. కాబట్టి డబ్బులు ఇవ్వకండి. ఇంకా దంపతుల మధ్య కుటుంబంలో కేతు 4వ స్థానంలో ఉంటారు కాబట్టి అపార్థాలు, ఒకరి పట్ల ఒకరి ఈర్ష స్వభావం, ఈగో అని ఉంటుంది. భర్త దగ్గర, భర్త భార్య దగ్గర కాస్త సమరసం పాటించండి, ఎక్కువ చేయకండి. మార్చి మధ్యలో చిన్న చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. మన ఉగాది తర్వాత అన్ని శాంతి అయిపోతుంది, ప్రశాంతంగా. అది కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్త పడండి. ఇలాంటి నెగిటివ్స్ వచ్చినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో మీకు మీరే ఆలోచించుకోండి. ఇంకా ప్రేమికుల మధ్య పాత ప్రేమ తిరిగి రావచ్చు. ఒక రహస్య విషయం బయటపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్య యోగం, గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి భూమి పూజ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీమంతాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సోదర సోదరీమణుల మధ్య ఆర్థిక సహాయం చేస్తారు. భాగస్వామి జాగ్రత్త ఉంటుంది. ఎప్పటి నుంచో మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, అన్నదమ్ముల అక్కచెల్ల గొడవలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యవసాయదారులకి విత్తనాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. నాసి రకం విత్తనాలతో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నీటి సమస్య తాత్కాలికమే, అద్భుతంగా ఉంటుంది. పశువులకి వైద్యం అవసరం ఉంటుంది, చూసుకోండి. కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికీ పాత కేసు మీ వైపు మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి నిర్ణయాలు, జడ్జిమెంట్ కూడా వస్తుంది. మధ్యవర్తిత్వం మంచిది కాదు. ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షలు రాసే వారికి సమయ రెట్టింపుగా ఉంటుంది. విదేశీయ విద్యకు యోగంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఐటీ, బ్యాంక్, హాస్పిటల్ రంగాల్లో చాలా స్ట్రెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాస్త మీరు యోగా, ధ్యానం లాంటిది ఎక్కువ చేయండి. ఇంకా ఆరోగ్యపరంగా గొంతు, ఈ కంఠంకి సంబంధించి, ఈ యొక్క వోకల్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. టాన్సిస్ లాంటిది చిన్న చిన్న శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంటుంది. మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి చక్కగా ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. నిద్రలేమితనం చేసుకోండి. మార్చి 10-15 మధ్యలోనే ఈ సర్జరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయం కాస్త వ్యాయామం చేయండి, నడక చేయండి. పాలు, పెరుగు కాస్త తగ్గించండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. నిమ్మరసం ఎక్కువ తాగండి. వేయించినవి కాస్త తగ్గించండి. ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అని కొంచెం తగ్గించండి. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి? శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్తాను, బాగా వినండి. దీన్ని కానీ పాటిస్తే ఈ మార్చి నెల మీకు యోగంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓం శుక్రాయ నమః అని 108 సార్లు జపించండి. అమ్మవారి ఆలయాల దర్శనం చేసుకోండి. వీలుంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. ఇంట్లో అమ్మవారికి ప్రదక్షిణం చేయండి. ఆ నిమ్మకాయ దీపం వెలిగించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా రాహుకాల సమయంలో తెల్లని పూలతో అమ్మవారికి అర్చన చేయండి. పేద బాలికలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వస్త్రం ఇవ్వండి, లేదా పుస్తకం ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి, స్లేట్ ఇవ్వండి. పేదవాళ్ళకి చక్కగా చేయండి. నవగ్రహ ప్రదక్షిణం ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక్క 5 నిమిషాలు మనం కేటాయిస్తే ఆ దేవాలయంలో పోయి 19 ప్రదక్షిణాలు చేయడం వల్ల కనెక్టివిటీ అనేది, నాకు టైం లేదండి, భగవంతుడికి కూడా టైం లేదండి. భగవంతుడి దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త. వృషభ రాశి మిత్రులారా, అదృష్ట సంఖ్య 6 మరియు 2. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు లైట్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు. అదృష్ట దిక్కు ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు. ఇక వృషభ రాశి వారికి మార్చ్ ఒక దివ్య మార్గదర్శనం అని చెప్పొచ్చు. మీరు గర్వాన్ని వదిలితే దేవుడు గౌరవం ఇస్తాడు మీకు. బాగుంది కదా. మీరు కోపాన్ని నియంత్రిస్తే ధనం లభిస్తుంది. ఇలా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తుని శాసిస్తుంది. నమ్మకం ఉంచండి, ధైర్యంగా ముందుకు పోయండి. శుక్ర కృప పొందండి. విజయోస్తు. ఇంకను ఇది గోచార ప్రకారం చెప్పాను కదా. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క స్క్రీన్లో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మాతో అపాయింట్మెంట్ పొందాలనుకుంటే సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6:30 మధ్య గమనిస్తుండడం మంచిది. ఇది కంటితో కనిపించేది శుక్ర గురు శని మాత్రమే కనబడుతుండొచ్చు. కాస్త టెలిస్కోప్, బయోస్కోప్ అలాంటిది అవసరం ఉంటుంది. ఆ యురేని నెప్ట్యూన్ యొక్క గ్రహాలను చూడాలంటే ఆకాశం నిర్మలంగా మేఘాలు లేకుండా ఉంటేనే స్పష్టంగా కనిపిస్తుంది. నగర వెలుతురు తక్కువగా ఉంటే ప్రదేశం అయితే ఇంకా స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి గ్రహాలు వరుస అరుదుగా చూడవచ్చు. ఆకాశాన్ని ప్రేమించే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క గ్రహ కూటములన్నిటి కూడా రానున్నటువంటి ఉగాది ద్వాదశ రాశుల్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది.
చాలా అద్భుతమైనటువంటి ఒక విషయంతో మనము ఈరోజు రాబోతున్నాం. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చాలామంది చూస్తున్నారు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్, అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్ ఇది కానీ చేస్తే మాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మాకు మంచి మంచి సబ్జెక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదొకటి. ఈ రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు, మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8:24 ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం, కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి మీ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇంకా కన్యా రాశి వారికి సంబంధాలు పరీక్ష కాలం, భార్యాభర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, విశేషమైనటువంటి పండగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చ్ నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ, కాళిగా హోళికా దహనం, హోలీ యొక్క పండుగ కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చి 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండగలు.
వాతావరణాన్ని కూడా. రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే ఒక విశేషాన్ని చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండను ఏర్పాటు చేసి దాహార్తిగా ఈ యొక్క నీళ్ళ సర్వీస్ని కూడా చక్కగా చేయండి. అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాన్ని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.